హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరమాత్మనే నమ. 2లో 65వ శ్లోకం. ఓం ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్టతే. అంటే మనిషి కోరుకునేది ఏమిటి? ఎవరైనా 2 కోరుకుంటారు. ఏమిటవి? నాకున్న కష్టాలన్నీ తీరిపోవాలి, నేను సుఖంగా సంతోషంగా ఉండాలి అని. ఇవి మనుషులకు ఉండే కోరిక. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే బుద్ధిని ప్రసన్నంగా ఉంచాలి. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. బుద్ధికి ప్రసన్నత సిద్ధించినట్లయితే అన్ని దుఃఖాలు, అన్ని కష్టాలు, ఏ రకమైన కష్టం మిగలదు. కష్టాలన్నీ తీరిపోతాయి, సర్వ దుఃఖాలన్నీ తీరిపోతాయి. దుఃఖాలు చాలా రకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు అని 3 రకాలు ఉంటాయి. ఏవి మిగిలే అవకాశం ఉండదు. సర్వ దుఃఖానాం, ఒక్కటి కూడా మిగలకుండా అన్నీ తొలగిపోయే అవకాశం వస్తుంది. దుఃఖాలు పోవడమే కాదు, మనసుకు శాశ్వతమైన ఆనందం కావాలి. శాశ్వతమైన ఆనందం బుద్ధి ప్రశాంతంగా ఉండడం వల్ల వస్తుంది. ఎప్పుడైతే మనస్సు అల్లకల్లోలం లేకుండా ప్రశాంతంగా ఉంటుందో పరమాత్మ మీద ఉండే బుద్ధి స్థిరంగా పర్యవతిష్టతే, కదలకుండా చెదరకుండా నిలబడి ఉంటుంది. ఆ పరమాత్మ తత్వం తెలుసుకుంటేనే, ఆ పరమాత్మ మీద మన బుద్ధి స్థిరంగా ఉంటేనే శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. పరమాత్మ మీద స్థిరమైన జ్ఞానాన్ని పొంది మరుక్షణం, పరమాత్మ మీద స్థిరమైన జ్ఞానాన్ని పొందిన మరుక్షణం శాశ్వత ఆనందాన్ని పొందుతాం. హరి ఓం తస్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరమాత్మనే నమ. 2లో 66వ శ్లోకం. ఓం నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, పరమాత్మ చెప్పిన యోగం సమతా భావన పూర్వకంగా సత్కర్మాచరణ చేసుకోవడం, రాగద్వేషాలు లేకుండా ఆయా ఇంద్రియాలతో వస్తువులను స్వీకరించడం, ఇది యోగం. ఆ యోగం కనుక లేకపోతే బుద్ధి లేనట్లే. నా అస్తి బుద్ధి అయుక్తస్య. నేను చెప్పిన యోగం లేని వాడికి బుద్ధి ప్రసన్నత లేనట్లే. పరమాత్మ చెప్పిన ఆ యోగం లేకపోతే భావన లేనట్టే. ఆ సమతాభావన లేకపోతే పరమాత్ముడు కూడా మనకు సిద్ధించడు. మన భావన, మన మనస్సు మళ్ళీ మళ్ళీ పరమాత్మ మీద లగ్నం చేసుకోవాలి. ఆ స్థిరమైన మనస్సు కదిలిపోకుండా పరమాత్మ మీద ఉంటే అప్పుడు ఆయన మనల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. అంతకు ముందు వరకు కలిగే అనుగ్రహాలన్నీ స్వల్పమైనవి. భావన స్థిరంగా ఉన్నప్పుడు మనకు లభించే అనుగ్రహం పరిపూర్ణమైనది. నచ భావయతః శాంతిః. అంటే కష్టాలు వేధిస్తుంటే సుఖం ఉండదు. అశాంతస్య కుతః సుఖం. మనశ్శాంతి, మనస్సులో ప్రసన్నత లేని వానికి ఎంత ఆనందం కలిగినా సరే ఏమీ ప్రయోజనం ఉండదు అని పరమాత్మ చెప్తున్నాడు. హరి ఓం తస్సత్.